చిన్నారి చిట్టి కథలు. పిల్లలు, మీకు ఒక కథ చెప్పనా? పిల్లలు, ఇవాళ మీకు కృష్ణదేవరాయల కాలంలోని ఒక కథ చెప్తాను. ఆ రాయల వారి కాలంలో ఒక గ్రామంలో ఒక నది ఒడ్డున పెద్ద బండరాయి ఉంది. దాని మీద ఒక తూనీగ వాలింది. అప్పుడు రాయి తూనీగా, నువ్వు చక్కగా ఎగురుతున్నావు, నాకు నీలాగా ఎగరాలని ఉంది, కానీ నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను, నీ బతికే నయం అని చెప్పింది. అప్పుడు ఆ తూనీగంది, నీదే సుఖమైన బ్రతుకు, మాకు అడుగడుగునా ప్రమాదాలు ఉంటాయి, నీలాగా ఇక్కడే ఉంటే స్థిమితంగా ఉండొచ్చు అన్నది. మాలాంటి వాళ్ళందరూ నిన్ను ఆశ్రయిస్తారు, నీ మీద వాలి విశ్రాంతి తీసుకుంటారు అని చెప్పింది తూనీగ. నా మీద వాలి పక్షులు ఎటువైపు నుంచో వస్తున్నాయి, చూసుకుని పోతున్నాయి, వెంటనే పారిపోతున్నాయి, కానీ ఇక్కడ నాకేం ఉపయోగం లేదు ఆ పక్షుల వల్ల అంటుంది ఆ బండరాయి. ఒక పక్షి వచ్చి అక్కడ ఆ బండరాయి మీద వాలుతుంది. పక్షి వస్తుందని చూసి తూనీగ అంతలోనే దానికి చిక్కకుండా ఎగిరిపోతుంది. అరెరే, తూనీగ ఎగిరిపోయిందే అనుకుంటూ రాయి మీద వాలిన పక్షి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, హాయిగా గాల్లో విహరిస్తున్నావు అంటుంది ఆ బండరాయి. నా జీవితం అసంతృప్తిగా ఉంది, నేనేం అవేం చేయలేను కదా, మీలాగా పైకి ఎగరలేను, కిలకిల రావాలతో కూయలేను అంటుంది బండరాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను అంటుంది బండరాయి ఆ పక్షితోటి. అప్పుడు పక్షి, మాకు చాలా ఇబ్బందులున్నాయి, అందులో ఆకలి బాధ ఒకటి, అందుకే ఆ తూనీగను తినడానికి ఇక్కడికి వచ్చాను, నీ మీద వాలాను, కానీ నన్ను చూసి అది ఎగిరిపోయింది. ఎండకైనా వానకైనా తట్టుకుని ఒక చోట స్థిరంగా ఉంటావు నీవు, నీ బ్రతుకే మంచిది అంటుంది ఆ పక్షి. కానీ మా పక్షులం అలా ఉండలేము, వర్షం, ఎండ, చలి ఏది ఎక్కువైనా సరే వేరే చోటకి వెళ్ళి తలదాల్చుకోవాలి, మేము ఎటువైపు వెళ్తున్నామో అటు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే శత్రువులు వచ్చి మమ్మల్ని ముట్టడించి మమ్మల్ని చంపేస్తారు అంటుంది పక్షి. ఇంతలో దాన్ని తినడానికి మరో పెద్ద పక్షి రావడంతో వెంటనే వెళ్ళిపోయింది ఆ చిన్న పక్షి. నేను ఇన్ని రోజుల నుంచి చాలా నిరాశగా బతికాను, ఏం చేయలేకపోతున్నానని బాధపడ్డాను, ఉన్న చోట నుండి కదలేకపోయాను అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది నా బ్రతికే హాయి అని తెలిసింది, నా మీద తూనీగలు పక్షులు అన్నీ వాలుతున్నాయి అని ఆలోచనతో సంతోషంగా కూర్చుంది బండరాయి. ఇంతలో అటు వచ్చే రాజులు, పండితులు అందరూ ఎండాకాలం వచ్చేటోడికి ఆ బండరాయి మీద సేద తీర్చుకుంటూ ఉన్నారు. ఒకరోజు బండరాయికి నిరాశ చెందింది. ఇలాగే ఇంతకాలం ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు కూడా ఇక్కడే బతకాలా, నా బ్రతుకు ఇంతేనా, మిగతా జీవులకి ఎంత సుఖమైన బ్రతుకుంది, హాయిగా తిరుగుతున్నాయి అనుకుంటూ ఉన్నది. ఆ మాటలు విన్న అటుగా వెళ్తున్న ఒక శిల్పి బండరాయి యొక్క మాటలు విన్నాడు. నాకు కొద్దో గొప్ప నాకు నైపుణ్యం ఉంది కదా, ఈ బండరాయి చాలా బాగుంది, దీని యొక్క బాధని మనం, కష్టాన్ని మనం గట్టెక్కించాలి, ఎట్లా అయినా సరే దీన్ని తీర్చిదిద్దాలి, నాకు కూడా బహుమతిని ఇచ్చి రాజుగారు ఏదైనా ఆనందపరుస్తారు అని ఆలోచించుకున్నాడు ఆ శిల్పి. ఇంటికెళ్ళి ఆ శిల్పి ఆలోచనలో నిమగ్నమయ్యాడు. ఏ బొమ్మ చెక్కితే బాగుంటుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన మెప్పించేటట్టు ఆయనకు కావాల్సిన విధంగా దాన్ని తీర్చిదిద్దాలి అనుకున్నాడు. కృష్ణదేవరాయల ఆస్థానానికి వెళ్ళాడు. ఆ శిల్పిని చూసి రాజుగారు చాలా మెచ్చుకున్నాడు. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, నా మనసులో ఉన్న మాట నీకు చెప్తాను, నువ్వు మంచిగా ఒక విష్ణుమూర్తి రూపాన్ని చెక్కి నాకు ఇవ్వాలి, మన దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, నీకు మంచి బహుమతులు ఇస్తాను అన్నాడు ఆ శిల్పితో మహారాజు గారు. అప్పుడు ఇంటికి వెళ్ళి మర్నాడు నుంచి ఆ శిల్పం చెక్కాలని ఆలోచనలో ఊలిని తీసుకుని ఆ బండరాయి దగ్గరికి వెళ్ళాడు శిల్పి. మంచిగా దాన్ని తీర్చిదిద్దాడు ఆ బండరాయిని. చక్క విష్ణుమూర్తి అవతారంతో శంకు చక్రాలతోటి దాన్ని తీర్చిదిద్దాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని ఇస్తాడు.
రాజుగారు మంచి ముహూర్తాన దగ్గరలో ఉన్న దేవాలయంలో దాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించగానే ఇక రోజు పండితుల చేత ఆ విగ్రహానికి పూజలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ బండరాయి అనుకుంటుంది, నా దశ తిరిగింది, నేను ఇన్నాళ్ళు నిరాశపడ్డాను, ఇక నుంచి నిరాశపడక్కర్లేదు, ప్రజలందరి చేత నేను పూజింపబడుతున్నాను, ఆ పక్షుల కన్నా తూనికల కన్నా నా బ్రతుకు చక్కగా తీర్చిదిద్దబడింది, ఎప్పుడు నిరాశ చెందరాదు, ఎప్పుడప్పుడు కాలం మారుతుంది, దానివల్ల మన యోగం కూడా మారుతుంది అనుకుని ఆనందంగా జీవించింది. ప్రజలందరూ నిత్యము ఆ విష్ణుమూర్తికి పూజలు చేసి మంచి మంచి దండలతోటి, అలంకరణతోటి, అర్చనలతోటి చక్కగా సేవలు అందిస్తూ ఉన్నారు. నారాయణం పరం బ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశः శిరోవతు ప్రాణేశः ప్రాణనిలయः ప్రాణం రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాతి దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరः పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు య ఏతద్వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. కృష్ణదేవరాయలు గారు ఆ రాజుగారు ఆ విగ్రహాన్ని అన్ని పూజలు జరగటం చూసి మంచిగా చెక్కాడు శిల్పి. ఆ శిల్పికి తగిన బహుమతులు ఇవ్వాలి, తగిన సత్కారం చేయాలి అని చెప్పి రాజుగారి కొలువులో ఆ శిల్ప కళాకారుడిని పిలిచి మంచిగా సన్మానించారు.